మేము అన్ని సంజీవుల్లోకి ఇది చెప్పింది. ఇది అరుణ సంజీవని అని ఒకటి ఉంది. అరుణ సంజీవని పట్టుకొచ్చి ఇంట్లో పెడితే అన్ని పనులు పూర్తయిపోతాయి. రుద్ర సంజీవని ఒకటి ఉంది, బ్రహ్మ సంజీవని ఒకటి, ఇది విష్ణు సంజీవని ఏంటి. ఈ విష్ణు సంజీవని వల్ల ఏంటంటే నోట్లోకి ప్రయోగం చేయకూడదు. ఇది నోటి ద్వారా తాకూడదు. నీరు తాగితే చెడ్డ ఏం లేదు, ఆకలి చచ్చిపోద్ది, ఆకలి ఉండదు. నువ్వు ఎన్ని రోజులు తాగుతుంటే అన్ని రోజులు ఆకలి ఉండదు, కానీ అలాగే నీరసం ఉండదు. మనిషి బతికే ఉంటాడు. మనిషి చనిపోతాడని ఒక అనుమానం ఎవరికైనా కలిగితే ఇది కొంచెం కళలో వేస్తే కళ ద్వారా శరీరం అంతా వ్యాపించిపోద్ది. ఫ్రెష్ అయ్యే కళ్ళు మొబ్బంతా పోయింది. ఆ నీళ్లు తాకే వెలుగు వచ్చిందా? అదే ఆ వెలుగే. అంటే ఏంటి? ప్రాణశక్తి బ్రెయిన్ కు బాగా అందుతుంది. ప్రాణశక్తి ఇప్పుడు 50%, 60%, 60% కూడా లేదు. టౌన్లో అయితే 40% ఉంటుంది. అంటే పూర్తిగా ప్రాణశక్తి కంట్లోకి వెళ్తుంది. ప్రాణశక్తి వెళ్ళి శరీరంలో మెదడులో ఉండి కళాన్ని మళ్ళీ చైతన్యపరుస్తుంది. చైతన్యపరిచి జీవితం యొక్క దాన్ని పెంచుతుంది, లెంగ్త్ని పెంచుతుంది. అది సంజీవుని శక్తి. ఈ సంజీవుని మీరు ఏం చెప్పాలంటే అదేదో మూలికి ఇచ్చారు మా గురువు గారు, మేము ఇంట్లో పెట్టుకున్నాం, అంతవరకే. ఇది సంజీవుని అని మీరు చెప్పకూడదు. దివ్య మూలికలు గురువు గారి దగ్గర చాలా ఉన్నాయి. గురువు గారు అంటే ఎవరు? ఏ గురువు గారు? లేదు, మాకు గురువు ఉన్నారు. గురువు ఈశ్వరుడే, ఆది గురువు. ఆయన దగ్గర ఉన్నాయి. మీకు ప్రశ్న చెప్తున్నప్పుడు ఆయన ఆకాశం నుంచి ఉమ్మేరు. ఈశ్వరుడు పార్వతి ఉమ్మేశారు కిందకి. ఇలా చూసినప్పుడు ఇద్దరు ఉమ్మారు. ఆ ఉమ్ములోంచి 20 మంది కుర్రాళ్ళు పుట్టుకొచ్చారు. అందులోంచి ఇద్దరిని మీకు ఇస్తాను నేను. ఏంటి? ఆ ఇద్దరిని జాగ్రత్తగా పెంచండి. ఒకడు నలుపుగా ఉంటాడు అని శంకించుకో. వ్యాసుడు ఎవరో ఋషీశ్వరులే మీ ఇంట పుడతారు. వైరాగ్యంగా ఉంటారు పిల్లలు. అంత చేత చెడ్డాను అనుకో. మళ్ళీ పిల్లలు అన్ని సంతానం అన్ని మామూలే. ఆ నీళ్ళు ఎందులో పోసుకుంటారో పోసుకుంటే